సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 16. ఎందరు భక్తులో అన్ని రూపాలు. ఎక్కడెక్కడ ఎందరు భక్తులు ఉన్నా అవసరమైనప్పుడు వివిధ రూపాల్లో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా. విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోంది కాదు. ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురందరేకు కలరా వచ్చింది. వైద్యులు కూడా ఆశ లేదన్నారు. అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం ప్రక్కన సాయి నిలబడి దర్శనమిచ్చారు. పురందరేకు ఉది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకివ్వమన్నారు. అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది. ఒకసారి మహల్సాపతి పల్లకీలో ఖండోబా విగ్రహం పెట్టుకొని ఆ దేవునికి ముఖ్య స్థానమైన జజూరీలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకీ నానుకొని నిల్చొని ఉన్నారు. తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటివారికి ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నారు. తర్వాత అందరూ షిరిడీ చేరగానే సాయి, యాత్ర బాగా జరిగింది కదూ, నీవు పల్లకీ నానుకొని నిల్చున్నప్పుడు నేనక్కడికి వచ్చాను అన్నారు. శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ 1908 సంవత్సరంలో చాతుర్మాస్యానికి కోపర్గాంలో ఉన్నది. ఒకరోజు ఆమె వద్దకు ఒక ఫకీరు వచ్చి రొట్టెలు, ఉల్లి పచ్చడి కోరారు. చాతుర్మాస్యంలో తాను ఉల్లి తిననని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు. బాబా ఉల్లి తింటారు కనుక ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు, ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా, ఎందుకొచ్చావు అన్నారు బాబా. ఆమె అవి సమర్పించటానికే వచ్చాను అన్నది. బల్వంత్ కోజోకర్ 1911 సంవత్సరంలో ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయన వద్దకు ఒకసారి వెళ్ళి చూడాలనిపించింది. కానీ అది షిరిడీ సాంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటే అక్కడ లెండీలో కంచెలోంచి బాబా తొంగి చూసి, వెళుతున్నావా, మంచిది వెళ్ళిరా అన్నారు. మసీదులో ఉన్న బాబా లెండీ వద్ద దర్శనమివ్వటమే ఆశ్చర్యం. రేగే తన కుమార్తె వివాహానికి 1914 సంవత్సరంలో బాబాకు ఆహ్వానం పంపాడు. స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు రాయించారు. సరిగా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూతి, దాన్ని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అందాయి. అదే సమయానికి ఒక ఫకీరు వచ్చి అతని మామగారిని 1 పైసా దక్షిణ కోరారు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు. కానీ వచ్చింది సాయే అని తర్వాత స్ఫురించి బాధపడ్డారు. ఆ వచ్చింది సాయే అయితే మరలా రావాలని రేగే అన్నాడు. మర్నాడే ఆ ఫకీర్ వచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు. కానీ విందు ఆరగించలేదు. దహనులో ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది. దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు రాశాడు. నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకు నేను, జోగ్ మరొకరు కలిసి వస్తాము. నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించాడు. సరిగా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు. 2 మాసాల ముందతడు గోసంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్. కానీ ఇప్పుడితడు తాను నిధికై రాలేదని, భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చామని, భోజన సమయానికి రాగలమని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు. తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా షిరిడీకి జాబు రాశాడు. ఆ ఉత్తరం తెరవకముందే బాబా, దేవ్ నిష్ఠూరంగా రాసిన జాబులే అది, నేను విరాళాలకు రానేనని, మరో 2 కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి తెలపాలి అనుకున్నాను. అతడు గుర్తుపట్టలేదు అన్నారు.
అది తెలిసి దేవ్, అతని తల్లి సంతోషించారు. బల్వంత్ నాచ్నే అన్నగారికి ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని 1909 సంవత్సరంలో బొంబాయిలో బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు. దహ్నూలో కుటుంబం అంతా ఆతృతగా ఉన్నారు. ఇంతలో ఒక సాధువు వచ్చి భిక్ష కోరాడు. నాచ్నే వదిన గారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు. ఆయన బెండకాయ కూర కావాలన్నాడు. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని, అది అతిథికి తగదని తలచి వేయలేనని ఆమె చెప్పింది. ఆ కూరే అడిగి వేయించుకున్నారు సాధువు. భోజనమయ్యాక అతడు అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, ఆ వెంటనే ఒక సాధువు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్ళారని కబురు వచ్చింది. తర్వాత 4 సంవత్సరాలకు నాచ్నే మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. సాయి అతన్ని చూస్తూనే, నేనొకప్పుడు ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. నేను అడిగితే కానీ ఇతని వదిన గారు బెండకాయ కూర వేయలేదు అన్నారు. ఆనందలాలి తన అనుభవం ఇలా చెప్పారు. ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను 2 అణాలు ఇచ్చాను. మరొకసారి ఒక మార్వాడీలో వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. 4 అణాలు ఇచ్చి మార్వాడీ హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాను. తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆ వివరాలన్నీ ఆయన చెప్పి, నేను ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడీ హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నాడు అని అన్నారు. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యం ఇద్దరికీ భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముతుండగా ఒక సాధువు వచ్చి, నా అన్నం నాకివ్వు అన్నారు. అతడు భోజనం ఇవ్వగానే, ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలువ అన్నారు సాధువు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. మాది నాద సాంప్రదాయం, నీవెప్పుడూ ఇలాగే ఆకలి కొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారు ఆయన. మరో రోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి, ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా త్రిప్పి పంపకూడదు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాల్లోనే కాక స్వప్నంలో కూడా దర్శనము, సందేశము ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రహాటా నుండి కుశాల్ చంద్రుని తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతన్ని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. కారణం, నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కానీ అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబా కబురు పంపాడు. అంతలోనే టాంగా తీసుకొని కాకా అక్కడికి చేరారు. ఇద్దరూ వెంటనే షిరిడీ చేరారు. ఒకరోజు శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గా వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ, గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు. అక్కడ దాసగను ఆ సాధువుకిచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం. ఒకరోజు పాటిల్ బాయ్తో సాయి నవ్వుతూ, నువ్వు గొప్ప ధనవంతుడివై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు అన్నారు. నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు బాబా. నన్నెందుకు ఎగతాళి చేస్తారు, అది జరిగేది కల్లా అన్నారు. అతడి భక్తులు కూడా నవ్వుతూ, గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. బాబా తమాషాకే అలా అన్నారని వారందరి భావం. కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు. కానీ బాబాని పిలవటం మాత్రం మర్చిపోయాడు. నాటి మధ్యాహ్నం అతడి ఇంటి వద్దకు ఒక పిచ్చగాడొచ్చాడు. భిక్ష ఇవ్వండి, వెళ్ళాలి అన్నాడు. కానీ ఇంట్లోని వారు అతిథుల భోజనం అయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు. ఇంతలో ఆ ఇల్లాలకి తన భర్తతో వెనక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది. తర్వాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు.
పాటిల్ షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆ వివరమంతా చెప్పి, నువ్వు పిలవకున్నా భిక్ష దక్షిణ రెండూ నాకు ముట్టాయి అన్నారు. దీక్షిత్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీస్ నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు నా వద్దకు వచ్చి కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అన్నాడు. ఎందుకో అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులు ఇచ్చాను. అతడు వెంటనే మరెవ్వరినీ ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ, నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. అధ్యాయం 16 సమర్పయామి.